అన్ని విషయములలో నీవు సౌఖ్యముగా ఉండాలనేది దేవుని చిత్తము. దీనిని ధ్యానించు. నీ ప్రస్తుత పరిస్థితిని ధ్యానించొద్దు. నువ్వు ఎదుర్కొనే సమస్యను ధ్యానించకు. దేవుడు చెప్పే వాగ్దానము, దేవుడు పలికిన మాట మీద ధ్యానముంచు. ఎందుకంటే నువ్వు ధ్యానిస్తున్నది ఏదైతుందో అది నిజముగా మారుతుంది. నువ్వు ఎంతకాలము నీ సమస్యను ధ్యానిస్తావో అంతకాలము సమస్యకు బానిసగా బ్రతుకుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యమును వెతుకుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నిన్ను ఎదుర్కొనే సమస్య నీకు లోనవుతుంది. అందుకే ప్రజలారా వినండి, నేనేమన్నాను, ఈ పుస్తకము మన చేతిలో ఏదైతుందో ఇది మత సంబంధమైన పుస్తకము కాదు. ఆదివారం ముట్టే పుస్తకం కాదు. రాత్రింబగళ్ళు ధ్యానించే పుస్తకం ఇది. యెహోషువతో మాట్లాడుతూ అన్నాడు దేవుడు, యెహోషువ, మోషే చనిపోయాడు, ఇప్పుడు నీవు నాయకుడు. నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఏ దేశాలైతే వాగ్దానం చేశానో మీకు వాటిని స్వాధీనపరుచుకొని వాటిని ఈ యొక్క గోత్రాలకి తగ్గట్టుగా వాటిని విభజించి వారికి ఇవ్వాలి. ఇది నీ యొక్క అసైన్మెంట్, కార్యము. నువ్వు చేయాల్సిన నీ పిలుపు ఇది. కాబట్టి నీవు ఇది చేయాలంటే గమనించు, నువ్వు ఎదుర్కొనే జనము నీకంటే బలమైన వారు, నువ్వు ఎదిరిస్తున్న జనము నీకంటే ఆజానుబాహులు, నువ్వు ఎదుర్కొనేటువంటి వారు ఉన్నత దేహులు. వారి దేశాలు ఎటువంటివో తెలుసా? వారి ప్రాకార గోడలు ఆకాశం అంటే ఎటువంటివి. నీ అంతటి నువ్వు జయించలేవు. కాబట్టి నువ్వు జయించాలంటే దివారాత్రములు దానిని ధ్యానించు అన్నాడు. అంటే మన మనస్సు ఏమన్నామండి, మనం నిన్న మాట్లాడుతూ దీన్ని మార్పు సదస్సు ఎందుకు అంటున్నానో తెలుసా? హృదయములో మనం మార్పు నుండి రక్షించబడాలి. జయములో జీవించాలంటే హృదయములో రక్షించబడ్డం ఒకటే సరిపోదు. హృదయములో మనం రక్షించబడి నూతన సృష్టిగా మారిన తరువాత మన మనస్సులో మార్పు రావాలి, మన ఆలోచించే విధానం. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషువ, నీ ఆలోచన విధం నువ్వు సహజంగా చూసినట్టయితే ఏం కనపడుతుంది నీకు? నేను జయించలేనటువంటి సైన్యం ఇది, నేను వీరిని ఎదిరించలేను, వీరిని ఎదిరిస్తే నేను ఖచ్చితంగా మరణిస్తాను అనేటువంటి తలంపు కలిగించేటువంటి సమస్య ఇది. మీరు అనుకోవచ్చు, నా చదువుకి నేను ఇటువంటి ఉద్యోగం చేయలేను, నా బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా నేను సమృద్ధిలో బ్రతకలేను, ఇది అసంభవము అనుకోవచ్చు. ఇది సహజముగా అసంభవం. కానీ దేవుని నమ్ముకున్న వాడికి దేవుడు యేసేమన్నాడు తెలుసా? నమ్మిన వానికి, చెప్పండి, సమస్తము, గట్టిగా, సమస్తము కొన్ని సాధ్యం అన్నాడా? కాదు, నమ్మిన వారికి సమస్తము సాధ్యం. అయితే నమ్మకం అనేది రావాలంటే నీ మనస్సు ఆలోచించే విధానం మారాలి. అందుకే చెప్పాను నేను మీకు నిన్న రాత్రి బోధిస్తేమన్నాను, సామెతల గ్రంథము ఇంగ్లీష్ గ్రంథంలో 23వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా జీవిస్తాడని. నువ్వు ఎంతకాలం నేను పేదవాడిని, నేను బీదవాడిని, నేను ఎప్పుడూ బయటికి రాలేని పేదరికం నుంచి నేను అప్పుల పాలై బ్రతుకుతాను, నాకు ఇంకో మార్గం లేదంటే నువ్వు అలాగే జీవిస్తావు. హల్లెలూయా. నేను బోధించేది వాక్యం, నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఏమన్నాడు? అన్ని విషయములలో నీవు సౌఖ్యముగా ఉండాలనేది దేవుని చిత్తము. దీనిని ధ్యానించు. నీ ప్రస్తుత పరిస్థితిని ధ్యానించొద్దు. నువ్వు ఎదుర్కొనే సమస్యను ధ్యానించకు. దేవుడు చెప్పే వాగ్దానము, దేవుడు పలికిన మాట మీద ధ్యానముంచు. ఎందుకంటే నువ్వు ధ్యానిస్తున్నది ఏదైతుందో అది నిజముగా మారుతుంది. నువ్వు ఎంతకాలము నీ సమస్యను ధ్యానిస్తావో అంతకాలము సమస్యకు బానిసగా బ్రతుకుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యమును వెతుకుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నిన్ను ఎదుర్కొనే సమస్య నీకు లోనవుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇవాళ చెప్పుకో, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? నీ పట్ల సమృద్ధిలో బ్రతకడం,
దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? నువ్వు అన్ని విషయములో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యముగా బ్రతకాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. అబ్రహాముని పిలుస్తూ దేవుడు ఏమన్నాడు తెలుసు? ఒక మాట అన్నాడు, నిన్ను నేను ఆశీర్వదించనై ఉన్నాను. ఎందుకో తెలుసా? లోకమంతటిని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ ద్వారా లోకాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఐశ్వర్యము, ఈ సమృద్ధి, ఈ సంతృప్తి, ఈ సమాధానము దేవుడు మనకు ఎందుకు ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడు? అది లేని వారికి యేసయ్య పేరుట వారికి రుచి చూపించడానికి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? కాబట్టి జనులారా వినండి, దేవుని యొక్క చిత్తము మనము ఎరగకపోతే మనకు విశ్వాసం ఉండడం చాలా కష్టం. నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా మారదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. దేవుని వెలుపల నిజమైనటువంటి ఐశ్వర్యం ఉండదు. దేవుడిచ్చే సమృద్ధియే నిజమైన సమృద్ధి. దేవుడు లేకుండా కూడా చాలామంది డబ్బు సంపాదిస్తారు. అవునా కాదా చెప్పండి? చూస్తున్నారా లేదా మీరు? ఐశ్వర్యం సంపాదిస్తారు, డబ్బుని సంపాదిస్తారు, ధనాన్ని సంపాదిస్తారు దేవుడు లేకుండానే. కానీ ఇది వ్యత్యాసం. దేవుడిచ్చే సమృద్ధి చాలా విచిత్రమైనటువంటి సమృద్ధి. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. The blessing of the Lord it maketh rich and he addeth no sorrow with it. అంటే దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధి ఐశ్వర్యమిచ్చును. ఎవరిస్తారండి ఐశ్వర్యము? గట్టిగా చెప్పండి అందరూ. దేవుడు. యేసయ్య అనండి గట్టిగా ఒకసారి, మళ్ళీ ఒకసారి గట్టిగా, యేసయ్య. మీకు సమృద్ధిని ఇచ్చేవాడు యేసయ్య. అయితే ఆ సమృద్ధితో పాటు విచారం ఇవ్వడంట. లోకములో వచ్చే సమృద్ధి చాలాసార్లు విచారముతో వస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యము, ధనము, డబ్బు. చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే వినండి, మనం ఎప్పుడైనా సమృద్ధి గురించి మాట్లాడినప్పుడు సమృద్ధి అనే పదం వాడగానే, లేకపోతే ఐశ్వర్యం అనే పదం వాడగానే మొట్టమొదట మనకి తలంపుకు వచ్చేటువంటి తలంపు డబ్బు, లేకపోతే బంగారము, లేకపోతే వెండి. సరే, అది కూడా సమృద్ధిలో ఒక పాలు భాగమే. కానీ వినండి ఒక మాట, మీకు చాలా ధనం ఉందనుకోండి, ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉంది, చాలా ఐశ్వర్యవంతుడు, బంగారం ఎంత ఉందో లెక్క లేదు, డబ్బు ఎంత డబ్బు ఉందో బ్యాంకులో లెక్క లేదు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అనుకోకుండా ఒక డాక్టర్ ఆయన ఫ్రెండ్ ఒకసారి పరీక్ష చేద్దామండి అన్నాడు. పరీక్ష చేసి, అయ్యి బాబోయ్ మీకు క్యాన్సర్ ఉందండి, మీరు 3 నెలలే బ్రతుకుతారు అని చెప్పాడు అన్నాడు. అది ఐశ్వర్యమా చెప్పండి? చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు అయినటువంటి పేదవాడు. దేనిలో పేదవాడు? ఆరోగ్య విషయము పేదవాడు. అనేక మంది డబ్బు వెనక పరిగెత్తి కుటుంబాల్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. వారు సమయం ఉండదు వారి కుటుంబాలతో సమయం గడపడానికి, పిల్లలతో సమయం. ఏం చేస్తున్నారు చాలామంది? డబ్బు నిమిత్తము భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతారు, మస్కెట్కి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. పిల్లలు పెరుగుతూ ఉంటారు, యవనస్తులు అవుతారు, చెడు సహవాసంలో పడతారు. తండ్రి యొక్క భయము, భక్తి ఉండదు. తండ్రి నేర్పించి పెంచాల్సిన విధానం ఉండదు ఇంట్లో. వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతాడు. అప్పుడు పాస్టర్ గారు అని వస్తారు, వచ్చి అయ్యా వీడి కొరకు ప్రార్థన చేయండి, అయ్యా వీడు మారు మనసు పొందాలండి, వీడు చాలా బాధ పెట్టేస్తున్నాడండి. నిజమే, కానీ నువ్వు బాధ్యత వహించావా? నువ్వు దేవుని వెనక పరిగెత్తావా, డబ్బు వెనక పరిగెత్తావా? నీ దేవుడు దుబాయ్లోనే ఉన్నాడా, ఇక్కడ లేడా? మాట్లాడండి. హల్లెలూయా. దుబాయ్కి వెళ్ళడం పాపం అని నేను బోధిస్తున్నాను కానే కాదు. వెళ్తే నువ్వు, నీ భార్య, పిల్లలు అందరు వెళ్ళండి. నువ్వు వివాహం ఎందుకు చేసుకున్నావు? భార్య పిల్లల్ని ఇక్కడ వదలాలంటే. ఇరువురు ఒకటవుతారు అన్నాడు దేవుడు. మాట్లాడండి. హల్లెలూయా. మనము చాలాసార్లు మన క్రియల ద్వారా మనమే మనకి సమస్యలను తయారు చేసుకుంటున్నాం. మన అజ్ఞానపు డెసిషన్స్ ద్వారా, తీర్మానాల ద్వారా మనమే, సాతానక్కర్లేదు, మనమే శత్రువులుగా మారుతున్నాం. మనకే సమస్యలు తయారు చేసుకుంటాం. జ్ఞానము వాడాలి. దేవుడిని వెంబడిస్తే ఇక్కడే నువ్వు గొప్పగా దీవించబడగలవు. తప్పిదారి దేవుడేదో మతిమరుపు పొంది నిన్ను భారతదేశంలో పుట్టించలేదు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు. కాబట్టి
దాని నిమిత్తం సనుక్కోక, అయ్యో నాకు తెల్లతోలుండి నేను అమెరికాలో పుట్టుంటే ఎంత బాగుండేదని. దేవుడు మర్చిపోయి అకస్మాత్తుగా ఏదో పొరపాటు నిన్ను ఇక్కడ పుట్టించలేదు. దేవుడు ఎవరిని సృష్టించినా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశం నువ్వు తెలియదు కాబట్టే నువ్వు పరిగెడతా ఉన్నావు ఇంకెక్కడికో. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఐశ్వర్యము అంటే ఉట్టి చాలా డబ్బు ఉండడం కాదు. కొద్దిమందికి చాలా డబ్బు ఉంటుంది, డబ్బు వెనక పరిగెత్తి యవ్వన కాలం అంతా భార్యని పిల్లల్ని వదిలేసి పనిచేసి రాత్రింబగలు పనిచేసి భార్య వచ్చి, అయ్యా కొద్ది సమయం నాతో గడపండి, అసలు పిల్లల పంక మీరు పట్టించుకోవడం లేదు, మాకున్న సమస్యలు మీరు ఎరగటం లేదు, మీరు ఎప్పుడు చూసినా వ్యాపారం 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 అని పరిగెడతానే ఉంటారు అంటే నాకు సమయం లేదంటారు. ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఉండదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఇంకెవడో వచ్చి వివాహం చేసుకున్నాడు ఆమె. హల్లెలూయా. నీకు టైం లేదు. మరి అటువంటి అనుభవాలు ఉన్నాయా లేదా చెప్పండి, మీరే మాట్లాడండి. పిల్లలు ఉండరు, మీరు చాలా భవనాలు కట్టి చాలా అధికమైన ఆస్తి సంపాదించి ఇంటికి ఆ రోజు రాత్రి వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటే అది సమృద్ధా? నీ భార్య నిన్ను వదిలేసి నీ పిల్లలు నిన్ను ప్రేమించరు, అది సమృద్ధా? కాదు. దేవుడిచ్చే సమృద్ధి ఉట్టి డబ్బు కాదండి. దేవుడిచ్చే సమృద్ధి ఎటువంటిదో తెలుసా? ముందుగా సంతోషము, సమాధానము, సంతృప్తి. ఎందుకు జీవిస్తున్నానో ఆ కర్తవ్యాన్ని నేను పరిపూర్ణం చేస్తూ నేను అప్పుడు దీనితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దీనితో పాటు కావలసిన ధనాన్ని ఇస్తాడు. నిన్ను ఎందుకైతే పిలిచాడో అది పరిపూర్ణం చేయడానికి కావలసిన ధనమంతా కూడా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క సమృద్ధి. దేవుని యొక్క సమృద్ధిని అనుభవించాలంటే నీవు నీ భార్యని పిల్లల్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో నీకు కలతలు రావాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాల్లో మరి ఏమన్నాడు? అన్ని విషయములలో నువ్వు సౌఖ్యముగా ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. అయితే ఈ సమృద్ధి గల స్థానాలకి నేను ఎలా వెళ్ళగలను? ఈ సమృద్ధిలోకి నేను ఎలాగా ప్రవేశించగలను? రిమెంబర్, ఒకటి ఆలోచించండి, గమనించండి. నీ బలము, నీ చదువు, నీ పలుకుబడి, నీ పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా ఈ మంచి స్థలానికి నిన్ను తీసుకెళ్ళలేవు. మనం ఏం చదివాము? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తీసుకెళ్తారండి? నా చదువు కాదు, నా జ్ఞానము కాదు, నా యొక్క పలుకుబడి కాదు, దేవుడే నన్ను ఆ స్థలానికి తీసుకెళ్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రోత్సహించబడండి. మీ చదువు సంధ్యలు ఎంతున్నా, మీరు ఎటువంటి స్థితి నుంచి వచ్చినా, ఏ పట్టణంలో మీరు జీవిస్తున్నా, మిమ్మల్ని దేవుడు సమృద్ధిలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను చదువుకుని ఉంటే, నేను ఆ దేశంకి వెళ్ళి ఉంటే, నేను అది చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఉంటే, ఆ ఉద్యోగం వచ్చి ఉంటే, ఇది చేస్తుంటే, చేయలేదు కాబట్టి అనవసరంగా వాటి మీద సమయం గడపకండి. ధ్యానించి నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు ఎక్కడున్నాను తెలుసుకొని, దేవా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నడిపించండి మీ సమృద్ధిలో, కానీ మిమ్మల్ని మీరు లోపరుచుకోండి దేవునికి. మొట్టమొదటి మెట్టు, దేవుడు యెహోవా వారిని నడిపించాడంటే మొట్టమొదటిగా వారు ఏం చేయాలండి? దేవునితో కనెక్ట్ అవ్వాలి. అందరూ చెప్పండి, కనెక్ట్ అనండి. గట్టిగా చెప్పాలి, కనెక్ట్. అంటే అనుసంధానం అవ్వాలి. నీ మనస్సుని ధనము నుంచి సమృద్ధి మీద నుంచి తీసేసి, సమృద్ధి, ఐశ్వర్యము, డబ్బు వీటి మీద ఆలోచించకు. దేన్ని ఆలోచించాలో తెలుసా? దేవునితో ఏ విధంగా నేను సన్నిహిత సంబంధం కలిగి మంచి అనుబంధంలో నేను ఎలా బ్రతకాలి అనేది నీ ధ్యాస అయి ఉండాలి. ఎందుకో నేను ఒక మాట అన్నాను, మనము డబ్బు వెనక వెళ్ళకూడదు, మనము ఐశ్వర్యం వెనక వెళ్ళకూడదు, అది మనల్ని వెంబడించాలి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి వెంబడిస్తే సమృద్ధి నిన్ను వెంబడిస్తుంది. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి ధనాన్ని ఇరువురిని నువ్వు సేవించలేవు. అయితే దేవుణ్ణి సేవించాలి, లేకపోతే ధనాన్ని సేవించాలి. ఆమేన్. సమృద్ధిని సేవించాలి కాదు. మనము దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి వెంబడిస్తాం, అప్పుడు సమృద్ధి మనకు లోబడి మనల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి ఉదాహరణలు వాక్యంలోనే, మనకి సమయం లేదు అవన్నీ చూడడానికి. కానీ ఇప్పుడు ఆదికాండము 12 మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నీవు నన్ను, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ దేశాన్ని వదిలి నన్ను వెంబడించినట్టయితే, హల్లెలూయా, వింటున్నాను జాగ్రత్తగా, నన్ను వెంబడించినట్టయితే, నేను ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి నువ్వు వెళ్ళినట్టయితే, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా మార్చి నిన్ను దీవించి అనేకులకి దీవెనకరంగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిజమైనా కాదా చెప్పండి, ఆమేన్. అయితే వినండి, ఇక్కడ కొద్దిమంది అంటారు, యేసయ్యను నమ్ముకున్నప్పటి నుంచి నాకు నాశనమే అవుతుందండి అని. నువ్వు ఏ యేసయ్యను నమ్ముతున్నావో నాకు తెలియదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నావు, యేసయ్యను నమ్ముకుంటే సమృద్ధిలోకి వెళ్తామని. హల్లెలూయా. మతముని వెంబడిస్తే గోతిలో పడతావు, యేసయ్యను వెంబడిస్తే సమృద్ధిలోకి వెళ్తావు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి గమనించండి, ఇక్కడ నీవు సమస్తము వదిలి నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. నేను ఎప్పుడూ దేవుని సేవలో రావాలని ఆలోచించలేదండి నా జీవితంలో. మా నాన్న ఒక చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మా తాత ఒక మెడికల్ డాక్టర్, చాలా పేరు పొందినటువంటి ఆయన. నేను పెరిగింది చాలా సుఖమైనటువంటి జీవితంలో పెరిగాను. ఎప్పుడు కూడా మా తల్లి వైపు కానీ మా తండ్రి వైపు కానీ ఎవరూ సేవలో లేరు. నాకు ఏ ఉద్దేశము లేదు సేవలోకి రావాలని. అటువంటి సమయంలో నేను డాక్టర్ అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను. ఎందుకంటే నేను చదువుకుతున్న కాలంలో నా స్కూల్లో ఒక పుస్తకం చదివాం, ఒక వ్యక్తి మీద. ఆయన పేరు డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్. ఆ స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఈ డాక్టరు ఆఫ్రికా దేశానికి వెళ్ళి దేవుని యొక్క సేవకునిగా అక్కడ పనిచేశాడు. అక్కడ ఆయన కథ చదివినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. కాక మా తాత డాక్టరు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నేను డాక్టర్ అవ్వాలనే ఆశతో నేను డాక్టర్కి అప్లై చేశాను. చాలా వేల కొలది మంది రాశారు పరీక్ష. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను వెల్లూరు మెడికల్ కాలేజ్లో. ఇప్పుడు కూడా నా పేరు అలుమినై మీద ఉంది, కానీ నేను డాక్టర్ని అవ్వలేదు. హల్లెలూయా. అవ్వనందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను ఈవేళ. ఎందుకంటే దేవుని పిలుపు నా మీద ఏదైతుందో దాంట్లో డాక్టర్ అని పిలవలేదు, నన్ను దేవుని సేవకునిగా పిలువబడ్డాను. హల్లెలూయా. ఆ రోజుల్లో నేను దేవుని సేవకి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరు పోషిస్తారో తెలియదు. అతి కష్టమైన పరిస్థితుల్లో నేను దేవుని సేవలోకి వచ్చాను. వచ్చి ఆ సేవ చేస్తున్నప్పుడు చాలా తక్కువ మొత్తం వచ్చేది, నాకు కష్టం ఉండేది. కానీ వినండి, ఎడారిలోంచి నడిపించాడు దేవుడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వినండి మాట, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? సమృద్ధి గల మంచి దేశానికి తీసుకెళ్తానన్నాడు. కానీ ఒక మాట చెప్పడం లేదు, ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎడారిలోంచి వెళ్ళాలని. అక్కడే చాలామంది మరణిస్తున్నారు. ఎడారిలో అడుగు పెట్టినప్పుడు ప్రభా నువ్వేమో సమృద్ధి అన్నావు, ఇదేంటయ్యా అని చెప్పి ప్రశ్నించి అనేక మంది చనిపోయినట్టు ఎడారిలో చనిపోతున్నారు చాలామంది, ఆ మంచి దేశాన్ని అనుభవించకుండానే. అయితే దేవుని పిలుపు నా మీద వచ్చింది. దేవుని అదొక పెద్ద కథ, అవన్నీ చెప్పాలంటే ఏమైందో ఎలాగైందో అదంతా. కానీ ఒక అద్భుత రీతిగా దేవుడు నన్ను దేవుని సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు సేవలోకి వచ్చాను, సేవ చేస్తున్నాను. అయితే ఆ కాలంలో మరి ఆ సేవ మొదలుపెట్టినప్పుడు చాలా కష్టాలు పొందాం. కానీ ఒకటి నేను నమ్మాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. ఈరోజు నేను అనుభవిస్తుంది దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదము. నేను ఎటువంటి వృత్తిలోకి వెళ్ళినా, ఎటువంటి కార్యంలోకి వెళ్ళినా నేను ఇది అనుభవించేవాడిని కాదు. ఎందుకో తెలుసా? అది దేవుని వాక్యానికి చిత్తానికి విరుద్ధమవును కాబట్టి. ఆమేన్. కాబట్టి నువ్వు ఆ సమృద్ధిలోకి వెళ్ళాలంటే యేసయ్యను నువ్వు వెంబడించాలి. అన్నీ వదిలి నన్ను వెంబడించు అన్నాడు. ఆమేన్.
దేవుడు పిలిచే పిలుపు ఈరోజు కూడా మారలేదు. నీ యొక్క సిలువ మోసుకొని నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. ఇక్కడేమన్నాడు దేవుడు అబ్రహాముతో? నీ సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ నామము గణపరుస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాను, నిన్ను దీవిస్తాను, అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఒక షరతు, ఇవన్నీ నేను చేస్తాను, కానీ నువ్వేం చేయాలి? అన్నీ వదిలేయాలి, నా వెంట రావాలి. ఏమన్నా మనం మొట్టమొదటి విషయం ఏమైనా కనెక్ట్. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. కనెక్ట్. అనుబంధంలోకి రావాలి దేవునితో, ఒక సంబంధంలోకి రావాలి, ఒక నూతనమైన సంబంధంలోకి రావాలి. మతము కాదు ఇది, ఇది ఒక వ్యక్తితో అనుబంధంలోకి రావడం. ఇది వివాహము లాంటిది. అయితే 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి ఒక సహోదరు మరి వారి అమ్మగారి విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించినారు. మరి 86 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సహోదరి మరి ఈ యొక్క వయసులో మరి తనకు తెలియపరిచినటువంటి విషయం ఏంటి అంటే తనకి క్యాన్సర్ ఉన్నట్లుగా చెప్పారు డాక్టర్స్. మరి తన వయసు కారణంగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, కీమోస్ ఇచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా ఈ యొక్క క్యాన్సర్ నుంచి తను విడుదల పొందుతుందని మేము మరి అనుకోవట్లేదు అనేటువంటి రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొద్ది వరకు తనకు మెరుగు పరిస్థితి ఉంటుంది కానీ సంపూర్ణంగా ఆ స్థితి నుంచి విడుదల కలగలేకపోవచ్చు అని. అయితే మన సహోదరికి వస్తున్నటువంటి తన కుమార్తె నవంబర్ మాసంలో మరి క్యాన్సర్తో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనే మాట పాస్టర్ మలిన్ గారు విడుదల చేసినప్పుడు వారి తల్లిగారు పక్షంగా మాట స్వీకరించారు. అయితే అప్పటికే ఆ నవంబర్ మాసం నుంచి కూడా మరి 3 కీమోస్ తనకి ఇవ్వడం జరిగింది. అయితే తన్ని ఈ యొక్క సంఘానికి మరి ఇక్కడ ఆరాధనకి మరి మార్చి మాసంలో మరి తను రావడం జరిగింది. అప్పటికి వరకు పరీక్షలో ఇంకా ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క మంచి రిపోర్ట్ అనేది వాళ్ళు ఇంకా కనపడలేదు. కానీ దేవుని మాట విడుదల చేయబడింది కనుక ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేటువంటి విశ్వాసంతో కొనసాగుతూనే ఉన్నారు. అయితే మరి ఒకసారి పాస్టర్ రాజ్ గారు మార్చి మాసంలో క్యాన్సర్తో ఉన్నటువంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాట విడుదల చేసినప్పుడు ఆ ఆరాధనలో ఉన్నటువంటి మరి అమ్మగారు లెగిసి ఆ మాటను వెంటనే స్వీకరించారు. మరి అప్పటి వరకు కీమోథెరపీ ఇచ్చిన, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏ విధమైన మెరుగు స్థితి లేదని చెప్పిన డాక్టర్స్ ఆ మాట విడుదల చేసిన తర్వాత పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థ కార్యాన్ని కనపరిచారు. ఏ విధమైన క్యాన్సర్ మరి ట్రేస్ కూడా తన శరీరంలో లేనట్టుగా మరి ఆ మాట విడుదల చేసిన తర్వాత ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా మరి చూపించడానికి దేవుడు సహాయం చేశారు. సహోదరి కూడా మరి మధ్యలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోలు చేస్తూ దేవుని స్వరాన్ని కూడా విని మరి తన చావును కానీ సజీవురాలుగా దేవునికి వీళ్ళు ప్రకటిస్తాననేటువంటి మాటను ఒప్పుకోలు చేయడం ప్రారంభించారు. సజీవురాలుగా సాక్షిగా నిలబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగునుగాక. మీరు తిరిగి జన్మించిన వెంటనే నిన్ను చూసే సైతాను భయపడదు, కానీ నీ తండ్రిని చూసి భయపడుతుంది. అందుకే వాక్యంలో నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నిన్ను ఎందుకు గౌరవిస్తారండి? నీలో యేసయ్య జీవిస్తున్నాడు కాబట్టి. నువ్వు ఎవరి కుమారుడు అండి? నువ్వు యేసయ్య కుమారుడు కాబట్టి ఈ లోకంలో గుర్తించకపోయినా స్పిరిట్ వరల్డ్లో, ఆత్మీయ లోకంలో నీకు గుర్తింపు ఉంది. అందుకే నీవు మాట్లాడితే అన్నాడు యేసయ్య, నన్ను నమ్మిన వారు నా నామములో దయ్యమును వెళ్ళగొట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి.
మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. Amen. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.